ఈ వారం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర మూవీ విడుదల నేపథ్యంలో తెలుగులో మరే మూవీ రిలీజ్ కాలేదు. కానీ తమిళ డబ్బింగ్ మూవీ సత్యం సుందరం రిలీజ్ అయి పోటీగా నిలిచింది. తమిళ స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి నటించిన ఈ మూవీ ప్రముఖ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 96 మూవీ తర్వాత ఓ ఫీల్ గుడ్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రేమ్ కుమార్. ఈ మూవీ సూర్య, జ్యోతిక దంపతులు నిర్మించారు. టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య శనివారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. ఈ చిత్ర కథేంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ కథ 1996-1918 మధ్య కాలంలో సాగుతుంది. గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయనపాలెంకు చెందిన రామలింగం ఇంట్లో ఆస్తి గొడవలు రావడంతో సత్యమూర్తి అలియాస్ సత్యం తన తాతల కాలం నాటి ఇల్లు, ఆస్తులు వదిలి భార్యతో కలిసి వైజాగ్ వెళ్ళి సెటిల్ అవుతాడు. 30 ఏళ్లు గడిచిన సత్యానికి తన ఊరు, ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతూ ఉంటాడు. ఓసారి తన బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసం సత్యం ఉద్దండరాయనపాలెంకి వెళ్తాడు. పెళ్లిల్లో అంతా హడావుడిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి బావా అంటూ పిలుస్తాడు. నిజానికి అతడు ఎవరు, అతని పేరేంటో కూడా సత్యానికి తెలియదు. తనను పలకరించిన వ్యక్తి బంధువు అవుతాడేమో అని మొహమాటం కొద్దీ తాను గుర్తుపట్టినట్టు నటిస్తాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. మొదట్లో ఆ వ్యక్తి మితిమీరిన కలుపుగోలుతనం చూసి ఇబ్బంది పడతాడు సత్యం. తాను తిరిగి వైజాగ్ వెళ్లాలని చూసిన బస్ మిస్ కావడంతో ఓ రాత్రి అతనితో కలిసి ఊళ్ళో ముచ్చట్లు, ఇతర విషయాల గురించి మాట్లాడతాడు. అలా కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతడు చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసు కట్టిపడేస్తాయి. మరి బావా అంటూ పిలిచిన ఆ వ్యక్తి సత్యం జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాడు? ఈ ప్రయాణం ఎంతవరకు సాగుతుంది? ఈ ప్రయాణంలో సత్యం తనను తాను ఎలా తెలుసుకుంటాడు? ఇంతకీ బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తికి తనకున్న సంబంధం ఏంటి అన్నదే మిగిలిన కథ. విశ్లేషణ చూసినట్లయితే ఈ సినిమా చూసినంతసేపు ఒక చక్కటి నవల చదువుతున్న అనుభూతి కలుగుతుంది. మన చుట్టూ జరుగుతున్న సన్నివేశాలు తెరపై చూపించినట్లే కనిపిస్తుంది. జీవితంలో గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళిన వారు తిరిగి తమ గ్రామానికి వస్తే అక్కడ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొన్ని సీన్లు చూస్తుంటే కంటి నుంచి మనకు తెలియకుండానే ఆనంద బాష్పాలు వస్తాయి. ఈ మూవీ మట్టి వాసనలు పులుముకొని అందమైన జ్ఞాపకాలు, భావోద్వేగాలు నింపుకున్న వ్యక్తుల మధ్య సాగే జీవిత ప్రయాణంలా అనిపిస్తుంది. మూవీ ప్రారంభం, సాగిన విధానం, ఎడిటింగ్ చాలా సున్నితంగా సాగిపోతుంది. థియేటర్లో 3 గంటల ప్రయాణమే అయినా ఒక జీవిత సత్యం కనిపిస్తుంది. సహజత్వం ఉట్టిపడేలా ఈ మూవీ ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు 96తో నిర్మలమైన ప్రేమ కథ, సత్యం సుందరంతో బంధాలు, బంధుత్వాల కాన్సెప్ట్ రెండు చాలా న్యాచురల్గా ఉంటాయి. తెరపై హీరో పాత్ర మన చుట్టూ ఉండే ఓ తెలిసిన వ్యక్తి లేదా మనలోనే ఒక వ్యక్తిని చూసుకునేలా ఉంది. ఈ మూవీ విషయంలో ప్రేమ్ కుమార్ తనదైన స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనం నడిపించారు. సినిమా ఎంత ఎమోషనల్గా సాగుతుందో కార్తీ చేసే కామెడీ అంతే సరదాగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ చాలా సింపుల్గా ఉన్న కార్తీ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత కార్తీ, అరవింద్ స్వామి పాత్రలు ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతాయి. వారి మధ్య జరిగే సంభాషణలు, సన్నివేశాలు తన ఇంట్లో జరిగినట్లే అనుభూతిని కలిగిస్తాయి. ఇద్దరు చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుకోవటం మన బాల్యాన్ని గుర్తు తెస్తుంది. తన చెల్లి భువన పట్టీలు పెట్టే సన్నివేశం ఎంతో ఎమోషనల్గా ఉంటుంది. ఒక సైకిల్పై వచ్చే సీన్లు చూస్తే గ్రామాల్లో ఉండేవాళ్ళు తమను తాము చూసుకున్నట్లే ఉంటుంది. ఇద్దరూ కొన్ని చోట్ల నవ్విస్తారు, మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. కొన్ని సీన్లు చూస్తుంటే ఎమోషన్తో కన్నీళ్లు పెట్టుకుంటారు. సినిమా సెకండ్ హాఫ్లో సత్యానికి ఎదురయ్యే అనుభవాలు గుండెల్ని హత్తుకుంటాయి. ప్రతి సీన్ గుండెల్ని బరువెక్కిస్తుంది. చివరిలో కార్తీ పాత్ర పేరు బయటపెట్టే తీరు, తనకు సత్యానికి మధ్య ఫోన్ సంభాషణ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ థియేటర్లో ప్రతి ప్రేక్షకుడు ఫీల్ గుడ్ అయ్యేలా 100% సక్సెస్ అయ్యాడని అంటున్నారు ప్రేక్షకులు. కాకపోతే ఒకే ఒక్క కంప్లైంట్, ప్రేమ్ కుమార్ తన సినిమా నరేషన్ స్లోగా ఉండటం, నిడివి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఓ అందమైన జీవిత ప్రయాణం అని చెప్పొచ్చు. నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఒకప్పుడు అందాల హీరోగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన తర్వాత క్యారెక్టర్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక కార్తీ విషయానికి వస్తే ఎప్పుడు తన నటనలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో నువ్వా నేనా అన్నట్లుగా నటించారు. తెరపై ఎంతో సహజత్వాన్ని పండించారు. ముఖ్యంగా కార్తీ పాత్ర ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషన్ని పండించింది. అరవింద్ స్వామి క్లైమాక్స్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. కిరణ్, దివ్య, జయప్రకాష్ తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ మూవీతో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. చిన్ననాటి స్నేహబంధాలు, బంధుత్వాలు ఊళ్ళల్లో ఎలా ఉంటాయో కళ్ళకి కట్టినట్టు చూపించి ప్రేక్షకులకు ఒక మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేశారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజమైన కథకు ఇద్దరు నటులు ప్రాణం పూశారు. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ తనదైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ మహేంద్రన్ జయరాజు గ్రామీణ వాతావరణం అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే కార్తీ, అరవింద్ స్వామి క్లైమాక్స్ సీన్స్, గోవింద్ వసంత్ మ్యూజిక్, డైరెక్టర్ టేకింగ్ అని చెప్పాలి. ఇక మైనస్ల విషయానికి వస్తే అక్కడక్కడ స్లో నరేషన్, ఇంటర్వెల్ సీను. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చూసుకున్నట్లయితే అందమైన జీవిత ప్రయాణం అని చెప్పొచ్చు. ఇక మేమైతే ఈ మూవీకి 3 స్టార్ అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తున్నాము.
మరి ఇదంతా కూడా మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరి మీరు కనుక సినిమా చూసినట్లయితే మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.